సో చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి అడుగుతూ ఉంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్చువల్గా చూడండి, S/4HANA పోనీ ఈసీసీ ఏదైనా అనుకుందాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయకుండా ఇంటర్వ్యూ అనేది అసలు యాక్చువల్గా మనం పోస్ట్ చేయకూడదు. స్టార్టింగ్ లోనే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. జిఎల్ పోస్ట్ చేయబోయే ముందే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయాలి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ఏ చేయాలి. జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. బట్ అప్పుడు చెప్తే అర్థం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనం జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయక ముందే చేయాలి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ. బట్ మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ. కాకపోతే మీరు ఏంటంటే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన నోట్ అనేది చదవాలి. అదే ఇంపార్టెంట్. ఓకే. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నోట్స్ చదవాలండి. నోట్స్ అనేది ఇంపార్టెంట్. అది చదివితే మీకు అర్థమవుతుంది. బట్ మనం ఫస్ట్ నోట్స్ అనేది చదవాలి. మీరు ఇది చదివితే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్, డెడ్ ఈజీగా ఉంటుంది. చూడండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూడండి, డౌన్లోడ్ చేయండి. ఎస్ఏపిలో 2 GLs ఉంటాయి. ఎస్ఏపిలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి: డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్. ఓకే, ఎనీవే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్ 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఎనీవే, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కమ్స్ అండర్ న్యూజియల్ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, న్యూజియల్ కాన్సెప్ట్ లో ఉంటుంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఓల్డ్ జిఎల్ తెలుసు కదా, క్లాసిక్ జిఎల్. ఓల్డ్ జిఎల్ కి న్యూ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను మీకు, మళ్ళీ చెప్తాను చూడండి. చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ ది 2 పార్ట్స్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ అవ్వచ్చు, సరే ఎనీవే, అకౌంటింగ్ ఎంట్రీ అన్న బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్న ఒకటే కదా. ఇవి 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. When we post any document, it will be reflected 2 types of data: header level data, line item level data. మీకు తెలుసు కదా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 పార్ట్స్ ఉంటాయి. ఒక డాక్యుమెంట్ ని మీరు పోస్ట్ చేస్తుంటే పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్, టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆ లెవెల్ ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా. వాట్ యు మీన్ బై హెడర్ లెవెల్ డేటా? What are the inputs you want to enter at the time of accounting entry posting on the header level? That is called header level data అంటారు. తర్వాత లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, దీనంతా కూడా ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు: హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని హెడర్ లెవెల్ డేటా అంటారు.
డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ డాక్యుమెంట్. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ఇన్ 2 పార్ట్స్, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఓకే, లైట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది కూడా అదే సేమ్ అదే. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఓకే, సో హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు హెడర్ లెవెల్లో ఏమేమైతే ఇన్పుట్స్ ఉంటాయో, ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, క్లియరింగ్ తీసేయండి, క్లియరింగ్ లో హెడర్ లెవెల్ అట్లా ఉండదు. ఓకే, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్ సరే ఉంచండి పర్లేదు. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఏదైనా మనకి హెడర్ లెవెల్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ లెవెల్ ని హెడర్ లెవెల్ డేటా అంటారు. క్రింద ఏదైతే ఇస్తామో దాన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. తెలుసా మీకు హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఐడియా ఉందో లేదా? సర్వర్ ఓపెన్ చేద్దామా? FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి చూసారా? ఈ లెవెల్ ని హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, డెబిట్ సైడ్ అమౌంట్, క్రెడిట్ సైడ్ అమౌంట్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, వ్యాలిడేట్ ఇవన్నీ పారామీటర్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ ని 2 టైప్స్ గా మనం క్లాసిఫై చేస్తాం. అలాగే ఓల్డ్ జిఎల్ ఉందనుకోండి, ఓల్డ్ జిఎల్లో ఈ డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్ మాత్రమే ఉంటుంది. ఏవైతే ఈ పారామీటర్స్ ఉన్నాయి చూసారా, మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఏంటవి? టెక్స్ట్ ఫీల్డ్, వ్యాలిడేట్, కింద కింద ఇవన్నీ ఉన్నాయి కదా. టెక్స్ట్ ఫీల్డ్, వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, ఇవన్నీ 75 పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేవు. ఇవన్నీ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేవు. ఓల్డ్ జిఎల్ అనేది ఎస్ఏపిలో లేదు, రిమూవ్ చేశారు. ఓల్డ్ జిఎల్ అనేది ఎస్ఏపి నుండి రిమూవ్ చేసేశారు. ఓల్డ్ జిఎల్ అనేది లేదు. ఓకేనా? ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కమ్స్ అండర్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఒక డాక్యుమెంట్ ని మనం 2 టైప్స్ ఆఫ్ డేటాగా క్లాసిఫై చేస్తాం, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో పార్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా 2 లెవెల్స్ ఉన్నాయి. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమేమి ఉంటాయి? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. క్లియరా కాదా? అర్థమైందా హరి? అర్థమైంది సార్. మమత గారు అర్థమైందా? యశ్వంత్ రెడ్డి గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఎస్ సార్. సో ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇవి కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్ చాలా సింపుల్ అండి. ఈ థియరిటికల్ గా మీకు అర్థం అవ్వాలి. యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ parameters comes under the line item level data. As per SAP terminology, debit side and debit side parameters, credit side and credit side parameters comes under the line item level data. Line item level data కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి?
Meaning of document splitting. As per FI terminology or financial accounting terminology, it is called accounting entry posting or business transaction is called as document splitting. 1 minute. As per SAP FI terminology. Sorry, meaning of document kada. I'm so sorry. So meaning of document. Document అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అంటే మనం ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ అంటాం కదా, వాటిని ఏమంటారంటే డాక్యుమెంట్స్ అంటారు. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ యాజ్ పర్ ఎస్ఏపి ఎఫ్ఐ టర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టర్మినాలజీ, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు, ఎస్ సార్, మనకు చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్, వీటిని ఎంట్రీ పోస్ట్ చేస్తాం, దాన్నే డాక్యుమెంట్ అంటారు. ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారం మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేశారు, ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ పోస్ట్ చేశారు, వీటిని ఏమంటారు? డాక్యుమెంట్ అంటారు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏ డాక్యుమెంట్ వాడతాము? బ్రాకెట్లో పెట్టండి, కేఆర్, బ్రాకెట్లో యాడ్ చేయండి, కేఆర్ అక్కడ యాడ్ చేయండి బ్రాకెట్లో. వెండర్ పేమెంట్ ఏ డాక్యుమెంట్ వాడతాము? కేజెడ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్. కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ పోస్టింగ్ డిజెడ్. జిఎల్ పోస్టింగ్ ఎస్ఏ. ఓకే, ఇట్లా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉపయోగిస్తాం. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ఇన్ 2 పార్ట్స్. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటాగా మనం క్లాసిఫై చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్. ఇప్పుడు రెంట్ జిఎల్ ఉంది, దేని కిందకు వస్తుంది? ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకు వస్తుంది. బ్యాంక్ జిఎల్ అసెట్ కేటగిరీ కిందకు వస్తుంది. అట్లా ఏ జిఎల్ అకౌంట్ లేదంటే ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో చేస్తాము. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్ యాజ్ కేటగిరీ వైజ్. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ we can create financial statements. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి చేయడానికి ఈజీగా ఉంటుంది. దిస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఇది చదవాలి మీరు అవన్నీ చదవాలి. జస్ట్ ఐడియా కోసం హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, మీకు ఐడియా కోసం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? Document splitting configuration is a tool to split the document line item or category wise చేస్తాం. Document splitting configuration is a tool to split the document line item or classifying the line item based on the category wise. Category wise గా మనం స్ప్లిట్ చేస్తాం. అసెట్ లోకి ఏజిఎల్స్ వస్తాయి, ఎక్స్పెన్సెస్ లోకి ఏజిఎల్స్ వస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏజిఎల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా క్లాసిఫై చేస్తాం. ఇది చదవాలి. ఇది ఫస్ట్ ఈ ఒక్క పేర మ్యాండేటరీగా మీకు మైండ్ లో ఉండాలి, మిగతాది చెప్పాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్, క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్ యాజ్ కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ we can create the financial reports or financial statements. This document splitting process is totally based on the client requirement. ఈ రెడ్ కలర్ లో ఏదైతే హరి గారు హైలైట్ చేశారో ఈ పేర మీరు నిద్రపోతున్నా చెప్పాలి, నిద్రపోయే టైంలో లేపడినా చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది
పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. న్యూజియల్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? క్లాసిక్ జిఎల్. క్లాసిక్ జిఎల్ అండ్ ఓల్డ్ జిఎల్. క్లాసిక్ జిఎల్ అంటే బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూ జిఎల్ కాన్సెప్ట్. క్లాసిక్ జిఎల్ అనేది ఓల్డ్ జిఎల్. ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్. అంతే, ఇంకేముండదు. పారామీటర్స్ ఏముండవు. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్. పారామీటర్స్ ఏమీ కనిపించవు. బట్ న్యూజియల్ కాన్సెప్ట్ అయితే ఆన్ ది న్యూజియల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. ఎలా వస్తుంది? కింద చూడండి ఎలా ఉంది. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్. అమౌంట్ ఉంది, బిజినెస్ ఏరియా ఉంది, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, కంట్రోలింగ్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ప్రీవియస్ గా ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ క్లాసిక్ జిఎల్ లో ఈ 75 పారామీటర్స్ లేవు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఇచ్చాం. సో బిజినెస్ ఏరియా ఉంటుంది, ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, సిగ్మెంట్ ఉంటుంది. చూపించండి ఆ హెడ్ లైన్ కింద ఉంది కదా ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో అవేమీ లేవు. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఏపి. లేదు, ఇప్పుడు తీసేశారు. డౌన్కి వెళ్ళండి. చూడండి హియర్ డెబిట్ సైడ్ ఇక్కడ ఎలా ఉంటుంది? యాక్చువల్గా డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు డెబిట్ సైడ్ సిగ్మెంట్. డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సిగ్మెంట్. ఇట్లా అన్ని కూడా ఈక్వల్ గా ఉంటుంది న్యూజియల్ కాన్సెప్ట్ లో. హియర్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇలా ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇచ్చారు. అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఉందనుకోండి, కమిషన్ పెయిడ్ అనేది ఒకటి ఉంది, ఎంట్రీ పోస్ట్ చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో తెలుసుకోవచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్. ఏ సిగ్మెంట్ లో జరిగిందో తెలుసుకోవచ్చు. కమిషన్ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్ చేశాం. బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇవన్నీ తెలుసుకోవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. అలాగే వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. వీ కెన్ జనరేట్ రిపోర్ట్స్ సిగ్మెంట్ వైజ్. వీ కెన్ ఏబుల్ టు జనరేట్ రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్. వీ కెన్ ఏబుల్ టు జనరేట్ రిపోర్ట్స్ కాస్ట్ సెంటర్ వైజ్. ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో దీనికి మనకి ఈ న్యూజియల్ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ 5 నిమిషాలు చేసేయచ్చండి. ఇంపార్టెంట్, ఈ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. డెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి మ్యాండేటరీగా అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చెప్పాను, ఒక పేరా చూపించాం, అది హైలైట్ చేశారు. అది మ్యాండేటరీగా మీరు చదవాలి. ఈ పేరా చదవాలి. ఇదే మీరు చెప్పాల్సింది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. చూడండి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, మనం క్రియేట్ చేస్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, లేదంటే మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాండేటరీగా అడగడానికి ఛాన్స్ ఉంది. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. So debit side and credit side పారామీటర్స్ ఏమైనా ఈక్వల్ గా లేవనుకోండి, అంటే యాక్చువల్ గా బిజినెస్ ఏరియా ఉంది, మీరు వేరే బిజినెస్ ఏరియాకి మీ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేశారు.
అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ మీదే, బట్ వేరే బిజినెస్ ఏరియాకి ఏదైనా క్రాస్ కంపెనీ కోడ్ అది వేరే కంపెనీ కోడ్కి వేరే బిజినెస్ ఏరియాకి మీరు హైదరాబాద్ బిజినెస్ ఏరియా, సో చెన్నై బిజినెస్ ఏరియా వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ ఉండటం వల్ల ఆ పేమెంట్ అనేది మీరు చేశారు. అటువంటప్పుడు ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్: if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved అని చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డౌన్ వెళ్ళండి. సో అది ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ నుంచి చూడండి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఇది కూడా మిమ్మల్ని 99% అడగడానికి ఛాన్స్ ఉంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. మరి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటవి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఓకేనా? ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, మనం ఏం చెయ్యము. ఆటోమేటిక్గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. ఓకేనా? These three activities system will be reflected at the time of accounting entry posting. Okay, fine. So ఎన్ని రకాలు ఉన్నాయి స్ప్లిట్టింగ్స్ అనేవి? 3 టైప్స్: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమి ఇస్తారు? బిజినెస్ ఏరియా ఇస్తారు, కాస్ట్ సెంటర్ ఇస్తారు, సెగ్మెంట్ ఇస్తారు. అవన్నీ స్టాండర్డ్. ఇట్ ఈస్ ఆల్సో known as rule based splitting. The system split the accounting entry documents line item according to the predefined rules. స్టాండర్డ్ గా మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ స్టాండర్డ్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాం. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉన్నాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అవన్నీ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సిస్టమ్. స్టాండర్డ్ అనమాట. అవన్నీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి, ఇచ్చేశారు. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, ఇచ్చేశారు. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి, సెగ్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తారు. దీన్ని ఏమంటారు? యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది accounting entry posting you are not required to specify any parameters. All parameters updated automatically. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు FB50, మామూలుగా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో ఏమేమి ఇచ్చారు అవన్నీ క్లియరింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు FB70లో, అవన్నీ క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఎంట్రీస్ ఏమైతే పోస్ట్ చేశారో అవన్నీ క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది పారామీటర్స్, ఆల్ పారామీటర్స్ అప్డేటెడ్ ది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. చూడండి, అర్థమైంది? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో క్లియరింగ్ లో కూడా అవే ఇన్వాల్వ్ అవుతాయి. ఇఫ్ యు పోస్ట్ GL, వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, కింద లైన్ సెలెక్ట్ చేయండి. చూడండి, if I post GL posting or vendor invoice posting, customer invoice posting, accounting entry, I specified business area, profit center, segment. It's all parameters are applicable to at the time of payment accounting entry. అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ క్లియరింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి.
ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏమేమైతే ఇన్పుట్స్ ఇచ్చారో అవన్నీ క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ లోనే మనం ఇన్పుట్స్ అన్ని ఇస్తాం, అవన్నీ ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అవన్నీ ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. క్లియర్ కదా? చూడండి, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? సింపుల్ అండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ ఇన్పుట్స్ అన్ని ఇస్తాం, అది స్టాండర్డ్ గా ఇస్తాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏవైతే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో లేదంటే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. జిఎల్ పోస్ట్ చేసేటప్పుడు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇట్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్ ఆన్ ది ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, వెండార్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్. ఏదైతే మామూలుగా మనం ఇన్పుట్స్ ఇస్తామో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో జీరో బ్యాలెన్స్ చెప్పాను కదా, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. మరి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, అలాగే ఆ 3 స్ప్లిట్టింగ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, ఇవి చదవాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. మిగతాది జస్ట్ గుర్తుపెట్టుకోండి ఐడియా కోసం అంతే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. తర్వాత యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంతవరకు చదువుకోండి చాలు, మీకు బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. మిగతాదేం అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నారు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్లాసిఫై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇక్కడ కూడా ఉంచు. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ది బ్యాలెన్స్ షీట్, అండ్ విచ్ అకౌంట్ గ్రూప్స్ is comes under assets, which account groups comes under liability, and which account group is asset, which account group is liability. ఇలా చేస్తాం, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. అకౌంట్ గ్రూప్ వైజ్ లో కూడా చేయొచ్చు మనం, జిఎల్ వైజే కాదు. అకౌంట్ గ్రూప్ ఓబిడి ఫోర్ లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక డాక్యుమెంట్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ ఉంటే కేఆర్ అని, వెండార్ ఉంటే డిఆర్ అని, కస్టమర్ ఉంటే డిజెడ్ అని, ఇట్లా క్లాసిఫై చేస్తుంది. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియరా? అయిపోయిందా? ఇంకా డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదివామా? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఏమని చదివామా? వెయిట్ హరి 1 minute. ఇది మొత్తం చదవండి, ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో మనం ఏం చేద్దామంటే జీరో బ్యాలెన్స్ అనేది కమ్స్ అండర్ లయబిలిటీస్ కదా, ఓకే. మన కాన్ఫిగరేషన్ చేద్దాం, చూడండి.
జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేద్దాము. మీరే పని చేయండి, సేపులోకి వెళ్ళండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎలా చేయాలి? మీకు ఫస్ట్ ఒక షీట్ ఇస్తాను చూడండి. 1 మినిట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది వెయిట్ 1 మినిట్. ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ 1 మినిట్. చాట్ బాక్స్లో ఒక షీట్, ఒక ఫార్మేట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా సేమ్ ఫార్మేట్ ఉంటుందండి. బట్ మేబీ కంపెనీ టు కంపెనీ కొన్ని చేంజెస్ అనే ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవి కాదు, జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవి చూడండి. వెయిట్ వెయిట్, ఇక్కడ చూడ వెయిట్ ఇవే ఫస్ట్ చూపించండి. హరి కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, షేర్ చూడండి, షేర్ క్యాపిటల్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. సెక్యూర్ లోన్స్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. అన్సెక్యూర్ లోన్స్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అసెట్ గ్రూప్లోకి వస్తుంది. ఇవి OBD4లో మనం కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందో? ఇంతకు ముందు జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి లింక్ చేసాం, మనం ఆల్రెడీ చేసేసాం. అదే షీట్ ఇది. సో ఈ జిఎల్ గ్రూప్స్ అనేవి మనం ఏం చేస్తాము, ఈ కేటగిరీ చూసారా? బ్యాలెన్స్ షీట్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూలోకి ఏమేమి వస్తాయి సెలెక్ట్ చేయండి. రెవెన్యూలోకి ఇవి రెవెన్యూలోకి వస్తున్నాయి. ఓకేనా? రెవెన్యూలోకి ఇవి వస్తున్నాయి. ఇట్లా ఈ గ్రూప్స్ అన్ని కూడా మనం క్లాసిఫై చేస్తాం. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ based on the category wise, which GL group comes under balance sheet, which GL group comes under assets, which GL group comes under expenses. మనం క్లాసిఫై చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ చెప్తారు ఏ జిఎల్ గ్రూప్ ని దేనికి ఇవ్వాలి అనేది కూడా చెప్తారు. సో దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఇలా చేయటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేద్దాం. వెళ్ళండి. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ లయబిలిటీ అనేది మనం క్లాసిఫై చేస్తాం. SAP ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెళ్దాం. SPRO IMG వెళ్ళారా? ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. చూసారా? ఇక్కడ చేస్తాం. ఇన్వెంటరీకి వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. అవన్నీ మీరు ఫిల్టర్లో పెట్టారు, మార్చండి. చూడండి, ఇక్కడ షేర్ క్యాపిటల్ చూడండి. షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కదా. ఆ ఫ్రమ్ GL టు GL నంబర్ సెలెక్ట్ చేసుకోండి. నంబర్స్ వరకే తీసుకోవాలి మనం. మొత్తం సెకండ్ లైన్ కూడా తీసుకోండి. చాలు, వెళ్ళండి, కాపీ చేయండి. SAPలోకి వెళ్ళండి. Ctrl+V. కేటగిరీ ఏముంది? బ్యాలెన్స్ షీట్ కేటగిరీ కదా. ఇక్కడ చెక్ చేయండి, బ్యాలెన్స్ షీట్ అయినా. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. క్రింద కూడా బ్యాలెన్స్ షీట్. ఎంటర్, సేవ్. సేవ్ చేసేయండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటే తీసుకోదు. ఓకేనా? తీసుకోదు. మీరు చేయకపోతే మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ వస్తుంది మీకు. నెక్స్ట్ కాన్సెప్ట్ అసెట్ అకౌంటింగ్ అంటారు.
అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కాపీ చేయండి. ఎక్స్పెన్సెస్ లోకి వస్తుందంట అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. వెళ్ళండి, అసెంబ్లీలోకి వెళ్ళండి. కంట్రోల్ వి, కంట్రోల్ సి, ఎక్స్పెన్సెస్ తీసుకోండి. డ్రాప్ డౌన్ ఏ పైన సిఏటి అని ఉంది, కేటగిరీ. సిఏటి అంటే ఏంటి? కేటగిరీ అని అర్థం. డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి ఎక్స్పెన్సెస్, అదే ఎంటర్ సేవ్. అన్ని చేసిన తర్వాతనే చేసుకోవచ్చు, బట్ 1 by 1 చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఉంటే తీసుకోదు కదా. సేవ్ చేయండి. సేవ్, అడ్మిట్ చేయండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి ఏమేమి వస్తాయి? సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్ అవన్నీ వస్తున్నాయి. అవన్నీ కాపీ చేయండి. వెళ్ళండి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా అలా అన్ని చేస్తారా మీరు? షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ చేయాలి మీరు, తర్వాత క్లాస్ అయిన తర్వాత చేయండి. ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే షీట్ ఇచ్చేసాను. ఆ షీట్ లో ఉన్న దాన్ని బేస్ గా చేసుకుని ప్రతిదీ కూడా మీరు చేయాలి. అసెట్ చేయలేదు, అసెట్ ఎందుకు చేయాలి? అసెట్ మర్చిపోయారా? అసెట్ కూడా యాడ్ చేసేయండి. చేసిన తర్వాత మిగతా అన్ని చేయండి. సేవ్. అసెట్ మర్చిపోయారు, చేయండి. ఓకే, అన్ని చేస్తారు. తర్వాత మీరు 1 by 1 చేస్తారు. రిమైనింగ్ ఇంకా ఉన్నాయి, కొన్ని చేద్దాం కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇవన్నీ మీరు చేయండి. తర్వాత వెళ్ళండి, అసెట్లో బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. క్లాసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇవన్నీ ఎలా ఉన్నాయో? అదిగో మన ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. క్లాసిఫై అకౌంట్ డాక్యుమెంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన టైటిల్ బార్లో చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. పొజిషన్కి వెళ్ళి చెక్ చేస్తే ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? మనం డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్ చెక్ చేసాం కదా ఇంతకు ముందు. అవి ఎస్ఏ, జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, కేఆర్, ఇవన్నీ డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇవన్నీ స్టాండర్డ్ గా సిస్టమ్ లో కనిపిస్తాయి. మీరేమి చేంజెస్ చేయకూడదు, స్టాండర్డ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి? జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. At the time of accounting entry posting, if debit side parameters not equal to credit side parameters, then zero balance account will be updated automatically. సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా మనం యాడ్ చేస్తాం. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు యాడ్ చేస్తాం. ఆల్ పారామీటర్స్ కాదు, ఏదన్నా ఒకటే. ఓకే, వెళ్ళండి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్.
కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ టైప్ చేయండి. క్రింద కూడా ఏమంటే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్ కూడా యాడ్ చేసుకోండి. ఎందువల్ల? ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. మనం ఇస్తాం మాన్యువల్గా, బట్ పిక్ అవ్వాలి. So if debit side parameters not equal to credit side parameters, then zero balance account will be reflected automatically. Zero balance account will be reflected automatically. Automatic reflect అవ్వాలి కదా, అందువల్ల సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంతకుముందు పాత వెళ్ళాం కదా, సేమ్ పాత ఉందా? మళ్ళీ వెళ్తారా? ఆ పాతకి వెళ్ళాలి. SPRO IMG, లేదంటే ఓపెన్ చేసి ఉంటే ఓపెన్ వెళ్ళండి. SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ ఎలా వెళ్ళారు మీరు? బిజినెస్ ట్రాన్సాక్షన్కి వెళ్ళారా? బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది అసైన్ చేయాలి యాక్చువల్గా మనం ఇది. అక్కడ చూసారా 000 స్టాండర్డ్, రైట్ సైడ్ కింద 000 స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి లెఫ్ట్ సైడ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. సేవ్ చేయండి. హలో, ఎంటర్ చేసి సేవ్ చేయండి. క్లియర్ కదా? సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని అసైన్ చేయాలి ఇక్కడ ఈ టీ కోడ్ లో. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. బిఫోర్ GL పోస్ట్ చేయబోయే ముందే చేయాలి మనం. నెక్స్ట్ వెయిట్. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ కొన్ని చూడండి, ఇవన్నీ సెలెక్ట్ లో పెట్టుకుంటే ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇవన్నీ అడుగుతూ ఉంటాయి. అట్లా ఉంచండి, ఇవేం మార్చకండిలే, ఇవేమీ చేంజెస్ చేయొద్దు. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ నేమ్స్ ఇవి. రైట్ సైడ్ ఉన్న అన్ని కూడా టెక్నికల్ నేమ్స్. బిజినెస్ ఏరియా అనే టెక్నికల్ నేమ్ ఏంటి? PARGB టెక్నికల్ నేమ్. ప్రాఫిట్ సెంటర్ టెక్నికల్ నేమ్ PPRCTR. ఇవన్నీ టెక్నికల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఎబాపర్కి సంబంధించినవి ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ ఉన్న మనకు అర్థం అవ్వదు. ఇవి అలా ఉంచండి, ఏం మార్చకండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ క్లాసిఫై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ వెళ్ళండి. ఇవి కూడా ఏం మార్చొద్దు, జస్ట్ చూద్దాం అంతే. మీరు ఏమన్నా ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవేమీ వద్దులేదు, మీరు మార్చొద్దు. ఇవన్నీ సిఓకి సంబంధించి ఇక్కడ యాడ్ చేసి సిఓ కంట్రోలింగ్ సంబంధించినవండి. ఇవన్నీ మీరు మార్చొద్దు.
నెక్స్ట్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ లో ఉంది. యాక్టివ్ అంటే ఏం చేయాలి? అక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడండి, చెక్ బాక్స్ రైట్ సైడ్ ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. చూసారా? సో యాక్టివేట్ చేస్తున్నాం. ఇంతకు ముందు మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము? యాక్టివేట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తాం. ఇంతకుముందు డీయాక్టివేట్ లో ఉంది. ఓకే, సేవ్ అయిందా? సేవ్ ప్రెస్ చేయండి హరి. Say out. సేవ్ చేయలేదు మీరు, చేయండి, కంటిన్యూ. చూసారా? డేటా వాస్ సేవ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసాము. ఇంతకుముందు డీయాక్టివేట్ లో ఉంది, ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం. అంటే మన కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పనిచేస్తుంది. లేదు పని చేయకూడదంటే అసలు చేయాల్సిన పని లేదు. అట్లా ఇంకొక టీ కోడ్ ఉంది, దాని ద్వారా కూడా చేయొచ్చు. SM30. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, V_FAGL, అది ఇవ్వండి, FAGL_split_ACT కంటిన్యూ మెయింటైన్. పొజిషన్కి వెళ్ళి మీకు ఎవరు ఉన్నారు ఇక్కడ, అండి, పొజిషన్కి వెళ్ళి మీ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ గురించి కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇన్యాక్టివ్ లో ఉంది, ఇక్కడ కూడా యాక్టివేట్ ఆర్ ఇన్యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ ఆర్ ఇన్యాక్టివ్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఆ సెషన్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ లో ఉంది కదా, అక్కడ ఇంకో సెషన్ ఓపెన్ లో ఉంది కదా, ఇది క్లోజ్ చేస్తే మీరు అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిందే కరెక్ట్, ఈ వే అనేది కరెక్ట్ కాదు. బట్ ఫస్ట్ ఏ వే అయితే చెప్పానో ఆ వే ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇన్యాక్టివ్ లో ఉంది, యాక్టివేట్ ఎలా చేస్తారు? అది సెలెక్ట్ చేసుకుంటే యాక్టివేట్ అయ్యారు. ఓకేనా? దీనికి ముందు చెప్పిందే చేయండి, ఇది అవసరం లేదు, చేసినా చేయకపోయినా ఏం కాదు, సేవ్ చేసేయండి. సో ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్యారలల్ అకౌంటింగ్. నెక్స్ట్ క్లాస్ ప్యారలల్ అకౌంటింగ్. సో ప్యారలల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో నేను ఏమైతే చెప్పానో అది నేర్చుకోవాలి. వాట్ యూ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంపార్టెంట్. వాట్ యూ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? తర్వాత వాట్ యూ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అండ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. అండ్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వాట్ యూ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఈ 4 చెప్పాలి, ఇంపార్టెంట్. ఇవే మీరు ఇంటర్వ్యూలో చెప్పేది. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అండ్ డాక్యుమెంట్ టైప్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, అలాగే ఈ 3 చెప్పాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఇవి చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్యారలల్ అకౌంటింగ్, లేదంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటూ చూడండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లెడ్జర్స్. ఈ క్లాస్ లెడ్జర్స్ రేపు డిస్కస్ చేద్దాం, టుమారో. ఓకేనా? లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఓన్లీ సెట్టింగ్స్ అండి, బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడిగేది మాత్రం అవి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే ఏంటి, టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అది క్లియరా? క్లియరా?
ఎస్ సార్ నో అర్థమైందా లేదా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? అర్థమైంది సార్. ఓకే రైట్. Okay. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.